హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ మామ్ డైరీ. ఇవాల్టి వీడియో వచ్చేసి పల్లి పకోడీతో పాటు ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇక ప్రాసెస్లోకి వచ్చేస్తే 2 కప్స్ శనగగుళ్ళు తీసుకున్నాను. దాంట్లోకి ఒక 5-6 వెల్లుల్లి, అలానే సాల్ట్ కొంచెం వేసుకొని దాన్ని మిక్సీ పట్టుకోవాలి. లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి. నాది పెద్ద మిక్సీ జార్ అవడం వల్ల అంత మెత్తగా గ్రైండ్ అవ్వలేదు. సో మీరు కొంచెం చిన్న జార్లోనే స్మూత్ పేస్ట్ లాగా చేసుకోండి. సో ఇప్పుడు ఆ తీసుకున్న పేస్ట్ని శనగ్గింజలకి బాగా పట్టేలాగా రబ్ చేస్తూ కలపాలి. ఒక ఇన్సిడెంట్ అని చెప్పా కదా, నాకు ఎప్పుడు ఈ పల్లి పకోడీ చేసేటప్పుడు మా నాన్నమ్మే గుర్తొస్తారు. అంటే ఇప్పుడు తను లేరు, కరోనా టైంలో చనిపోయారు. కోవిడ్ టైంలో లాక్డౌన్ వచ్చింది కదా, సో అప్పుడు నేను ఇట్లా డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేస్తూ ఉండేదాన్ని. ఆ టైంలో మా అమ్మ, అంటే మేము మా నాన్నమ్మని మా అమ్మ అని పిలుస్తాం. సో ఆ టైంలో చేసిన ఒక రెసిపీ తనకు బాగా నచ్చింది ఏదైనా ఉందంటే ఈ పల్లి పకోడీ. ఆమె ఆ రోజు తిని చాలా బాగుందని అంది. తర్వాత మళ్ళీ ఇంకెప్పుడైనా చేయమ్మా అని అడిగింది. ఇంకా నేను తర్వాత ఇంకా అసలు గుర్తులేదు నాకు. ఇంకా కొన్ని రోజులకి అసలు నాకు గుర్తులేదు, నేను ఇంకా మర్చిపోయాను. ఇంకా అలా అయినా కొన్ని రోజులకి తను చనిపోయారు. ఇంకా సో అప్పుడు మా అమ్మ చనిపోయాక నాకు ఫస్ట్ గుర్తొచ్చింది ఇదే, పల్లి పకోడీ అడిగింది నేను చేయలేకపోయానని బాగా రిగ్రెట్ ఫీల్ అయ్యాను. ఇంకా అలా అదొక్కటే ఉండిపోయింది నాకు, అడిగింది చేయలేకపోయానని. సో నేను ఎప్పుడు ఈ పకోడీ చేసినప్పుడల్లా మా అమ్మని తలుచుకుంటా. సో ఇంకా తలుచుకొని కూడా ఏం ఉపయోగం లేదనుకోండి. ఆ టైంలో చేసుంటే బాగుండేది అనిపించేది చాలాసార్లు. సో ఇంకా నేను ఆ మూమెంట్లో డిసైడ్ అయ్యాను, ఇంకా రేపు అన్నది అసలు అది ఆ ఆలోచన కూడా రాకూడదు. ఇంక ఈ టైంలో చేయాలి అనుకున్నప్పుడు చేసేయాల్సిందే. ఇంకా తర్వాత తీరిగ్గా కూర్చొని రిగ్రెట్ ఫీల్ అయినా దాన్ని మనం మార్చలేం కాబట్టి. సో మీ లైఫ్లో ఏమన్నా రిగ్రెట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలా చెప్పుకోవడం వల్ల కొంచెమైనా బరువు అనేది తగ్గిపోయినట్టు అనిపించిద్ది. సో ఇంకా అది అలా జరిగిపోయింది. ఇంకా ప్రిపరేషన్లోకి వచ్చేస్తే శనగగింజలకి అది పట్టేంత వరకు రబ్ చేసుకుంటూ కలిపాం కదా. ఆ తర్వాత దాంట్లో ఒక 1/2 కప్ శనగపిండి, అలానే ఒక 1/2 కప్ బియ్యం పిండి. నాకు ఇంకొంచెం చూపించిన దానికంటే ఇంకొక 2 స్పూన్స్ ఎక్స్ట్రాగా పట్టింది, అది కూడా కలుపుకోవాలి. ఇంకా దాంట్లో ఒక 1/2 స్పూన్ కారం, అలానే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం వెల్లిపాయలు పట్టేటప్పుడు వేసుకున్నాం కదా, సో నాకు లైట్గానే పట్టింది. ఇంకా దాంట్లోనే ధనియాల పొడి, అలానే చెక్క లవంగాయ పొడి కూడా చిటికెడే వేసుకోండి. ఇంకా దాంట్లోకి నేను చిటికెడు పసుపు వేసాను. అలానే లైట్గా ఫుడ్ కలర్ వేసుకోండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. సో ఇప్పుడు ఆ శనగగింజలు అన్నిటికీ ఈ పిండి పట్టేలా కలుపుకోండి. లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి. మ్యాక్సిమం అవసరం ఉండదు, కొంచెం పడితే ఇంకొంచెం ఏమన్నా పడతాయేమో. ఆ శనగగింజలకి ఆ పిండి అంతా పట్టేలాగా జస్ట్ మన కోటింగ్ లాగే ఉండాలి. ఎక్కువ ఉన్నా లోపల శనగగింజలు అంతగా ఫ్రై అవ్వవు. అవి కలిపి పక్కన పెట్టుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని దాంట్లో ఫ్రైయింగ్కి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత కలిపి పెట్టుకున్నవి ఆయిల్లో వేసుకుంటూ ఉండాలి. అది ఆయిల్ చిందుతూ ఉండిద్ది, కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. అవి వేసిన వెంటనే గంటితో ఇట్లా సపరేట్ చేస్తే సపరేట్ అవుతాయి. కొంచెం హీట్ అయినా సరే అవి అవ్వట్లేదు. నేను ఫస్ట్ వేసినప్పుడు వెంటనే అనకపోవడం వల్ల అట్లాగా ఉండలుగా అయిపోయింది. నెక్స్ట్ టైం వేసిన తర్వాత వేసిన వెంటనే గంటితో సపరేట్ చేస్తే ఏ గింజకు ఆ గింజ సపరేట్గా అయిపోయింది. గుర్తుంచుకోండి, ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయాలి. ఇది బాగా టైం టేకింగ్ ప్రాసెస్, కొంచెం ఓపికతో నిదానంగా చేయాలి. ఇంకోటి ఏంటంటే నేను దాంట్లో యాడ్ చేసిన స్పైసెస్ అన్నీ చాలా తక్కువే, ఎందుకంటే మా పాప ఇష్టంగా తినిద్ది. ఇంకా తనకి ఎక్కువ స్పైసీగా ఉంటాయని తక్కువ స్పైసెసే వేస్ట్ చేశాను. ఇంకా కొంచెం స్పైసీగా తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు కారం అవన్నీ. సో ఇంతేనండి మన పల్లి పకోడీ, ఎంత సింపుల్. సో చూసారా, ఫింగర్స్తో స్మాష్ చేస్తుంటేనే ఎంత క్రంచీగా అయిపోయాయో. డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. అలానే మీరు ట్రై చేసినప్పుడు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ కొట్టి వెళ్ళండి.